ఎక్కడికక్కడికి ఈ నిర్లక్ష్యం, ప్రజల పట్ల అలక్ష్యం రాజ్యం వెళ్ళింది 5 ఏళ్ళు. నిర్లక్ష్యానికి తావు లేకుండా, అలక్ష్యానికి తావు లేకుండా, ఆలస్యానికి తావు లేకుండా వచ్చిన ప్రతి ఫిర్యాదుని, ప్రతి అర్జీని కూడా ఇమ్మీడియట్ గా పరిష్కరించే దిశగా నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడున్నటువంటి నాకు తెలిసి 1.60 lakhs ఉన్నట్టున్నారు వాళ్ళు గ్రామ సచివాలయ ఉద్యోగులు. వీళ్ళంతా కూడా వాళ్ళందరినీ ఏ విధంగా ఎక్కడెక్కడ పెట్టి, ఏ సంస్థల్లో పెట్టి గ్రామాలకు మెరుగైనటువంటి సేవలు అందించాలనే దాని మీద ప్రభుత్వం కసరత్తు చేస్తాం. కసరత్తు సమయంలోనే మనం ప్రభుత్వాన్ని తప్పు పట్టడం అంత కరెక్ట్ కాదు. ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ తుది రూపం వచ్చేటప్పటికి, దాన్ని గాడిలో పెట్టేటప్పటికి, ఆపరేషన్ మొదలయ్యేటప్పటికి దాని ఫలితాలు వస్తూ ఉంటాయి. అయినా కూడా ఎక్కడ చిన్న లోపం ఉన్నా, ఈ లోపం లేకున్నా ఈ ప్రతిపక్ష నాయకుడు గోబెల్స్ ప్రచారం చేసి, విష ప్రచారం చేసి ప్రభుత్వం మీద నిందేసే విధంగా గోతికాడ నక్కలాగా కాచుకుని ఉన్నాడు. అదే బాలకోటయ్య గారు చెప్పారు. ఆయన్ని అభినందిస్తున్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రని, కుతంత్రాన్ని ఒక కంటితో కాదు 1000 కళ్ళతో కనిపెట్టాల్సినటువంటి అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది. పక్కలో బల్లలాగా పొంచి ఉన్నది ప్రమాదం జగన్ రూపంలో. ఇంకా ఏ విధంగా ఎక్కడ అవకాశం దొరుకుతుంది, చిన్న సందు దొరికితే చాలు మొత్తం విషం జల్లేద్దామని ఆ పార్టీ కాచుకుని కూర్చుంది. కాబట్టి ఏదో వాళ్ళు ఓడిపోయారు, 11 సీట్లకే పరిమితం అయిపోయారు, వాళ్ళ పని అయిపోయింది అని మనం రిలాక్స్ అయిపోతే మళ్ళీ మళ్ళీ ప్రమాదం మొదటికి వస్తుంది. మనం మళ్ళీ యుద్ధం చేసే పరిస్థితి వస్తుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకునే బాబు గారు అందరికీ నచ్చే విధంగా అన్ని గ్రామాలకు, అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. బాలకోటయ్య గారు చెప్పారు, ఆటోలకి, స్కూటర్లకి కూడా టోల్ గేట్ వసూలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి, ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాస్తవం నేను కూడా చూసా. కానీ ఈవేళ గ్రామాల్లో లోకేష్ గారు ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు 27,000 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లని సీసీ రోడ్లుగా మార్చినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా గ్రామాలన్నీ కూడా లెడ్ ల్యాంపులతో వెలుగులు విరబోయించినటువంటి ఆ చరిత్ర ఉంది. అవన్నీ లేవు 5 సంవత్సరాలు. గ్రామాల్లో లైట్లు లేవు, గ్రామ పంచాయతీల్లో నిధులు లేవు, గ్రామ పంచాయతీల్లో రోడ్లు లేవు, గ్రామ పంచాయతీల్లో పక్కదారి పట్టించలేండి వైసీపీ పట్టించారు. కాబట్టి మళ్ళీ రోడ్లు వేయాలంటే మరి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం అయిపోయాయి, చిన్నాభిన్నం అయిపోయాయి, కుక్కల చింపుర విస్తరైపోయింది. అసలు పంచాయతీ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. అదే పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈవేళ కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. అక్కడ వార్డు మెంబర్లకి, సర్పంచులకి విధులు ఉండాలి, నిధులు ఉండాలి, సిబ్బందికి చేతి నిండా పని ఉండాలి, సరిపడా సిబ్బంది ఉండాలి. కొన్ని పంచాయతీలో అసలు పారిశుద్ధ్య కార్మికులే లేరు, ఉంటే వాళ్ళకి జీతాలు లేవు. బిల్లు కలెక్టర్లు ఉండరు, గుమస్తాలు ఉండరు, ఎలక్ట్రీషియన్స్ ఉండరు, పంచాయతీలో పనే ఉండదు. కొన్ని పంచాయతీల్లో పని ఉండదు. పని ఉండాలంటే నిధులు ఉండాలి. నిధులు కాజేసేసింది కదా ప్రభుత్వం. అదే ఇటువంటివన్నీ కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాల నుంచి ఏమి జరగకుండా ప్రక్షాళన చేసిన తర్వాత ఎలా ఉండాలి అనేది ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తా ఉంది. పంచాయతీ వ్యవస్థలో కానీ పూర్తి స్థాయిలో ఈ గ్రామ సచివాలయాల విషయంలో అందుకనే ప్రక్షాళన దిశగా వెళ్తున్నారనేది కనిపిస్తా ఉంది. సరే, ఒక్క నిమిషం. ఒక మాట ఏంటంటే, అసలు కొత్త వ్యవస్థను తీసుకురావడం కాదు సార్, కొత్త వ్యవస్థ యొక్క ఆంతర్యం కూడా అర్థం చేసుకోవాలి. వాలంటీర్ వ్యవస్థను ఎందుకు తెచ్చాడు? తన స్వార్థం కోసం తెచ్చాడు. అది ఫెయిల్ అయింది. ఇప్పుడు ఆ వ్యవస్థ వల్లే అతను కుప్పకూలిపోయాడు. కాబట్టి అటువంటి బూటకపు వ్యవస్థలు తెలుగుదేశం తీసుకురాదు, కూటమి ప్రభుత్వం తీసుకురాదు. ఉన్న పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలి. తద్వారా సిబ్బందిని సక్రమంగా వినియోగించుకోవాలి. వాళ్ళ విధులు, నిధులు కూడా ఇచ్చి గౌరవించి గ్రామాల్లో అభివృద్ధి సాధించాలి. మరి రోడ్లు వేయాలంటే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? దానికోసమే ప్రైవేటు పీపీ సిస్టంలో రోడ్లు వేయాలనే ఒక ఆలోచన కూడా చేస్తా ఉన్నారు. అది ఇంకా తుది రూపం రాలేదు. ఏదో రకంగా రోడ్లు కావాలి, అభివృద్ధి కావాలి, కాలువలు కావాలి, వ్యవసాయం బాగుండాలి, పూడికతీతలు ఉండాలి, పారిశుద్ధ్యం గ్రామాల్లో ఉండాలి, ఇవన్నీ ఉండాలి, ఎలక్ట్రిఫికేషన్ ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే రక్షిత మంచినీటి ఉండాలి. ఆ ట్యాంకులు ఉన్నాయంటే నిరుపయోగంగా ఉంటున్నాయి వాటర్ ట్యాంకులు. అవన్నీ బాగు చేయాలంటే కూడా ఇవాళ డబ్బులు లేవు. ఇవన్నీ చేయాలి అంటే ఏదో రకమైనటువంటి ఆలోచన చేసి
మరి నిధుల్ని సమకూర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కేంద్రానికి కూడా పెద్ద బాధ్యత ఉంది, ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి. ఆ దిశగా తప్పకుండా ప్రయాణం చేస్తూ మన ఎవరైతే గోతికాడ నక్కలాగా కాచుకుని ఉన్నదో వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఆటోలు కట్టించే ఆ